हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः శివశక్తి స్వరూపులారా మన రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ పరివారం చాలా మంత్రయోగము తంత్రయోగము చేసుకుంటూ పోతున్నారు. చాలా సిద్ధులు కూడా సిద్ధింప చేసుకుంటూ తమకంటూ ఒక చిరునామాను ఏర్పరచుకున్నారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంకా చెప్పాలని అనుకుంటున్నాం. లక్షల్లో వ్యూస్, వేలల్లో శిష్యులు అవసరం లేదు. మేము ముందే చెప్పి ఉన్నాం. ఆది శంకరాచార్యులు నలుగురే శిష్యులు ఉన్నారు. బుద్ధ భగవానునికి నలుగురే శిష్యులు ఉన్నారు. వ్యాసునికి కూడా నలుగురు, ఒకరు మొత్తం కలిపి 5 శిష్యులే ఉన్నారు. శంకరాచార్యులకు కూడా 4 శిష్యులే ఉన్నారు. మనకి మన పరంపరలో తీవ్రంగా ప్రయత్నం చేసి మా వెంట నడిచేవారు, నడకలో చతురత పెంచుకొని మాకంటే ముందుగా పోయేవారు కూడా మేము సంతోషిస్తాం. గాని ఆవశ్యకతలను అనుసరించి జపములు చేసి ముందు ఇబ్బందుల నుండి బయటపడాలి. ఒక భక్తుడు దత్తాత్రేయుని యొక్క సాబరి మంత్రం అడుగుతున్నారు. దత్తాత్రేయుని యొక్క సాబరి మంత్రములు అతను అవధూత కాబట్టి మేము దత్తాత్రేయ మంత్రములు ఉన్నప్పుడు కూడా ప్రత్యక్షంగా అందించడం లేదు. ఎవరు మాతో ప్రత్యక్షంగా కలుస్తారో వారికి అర్హత ఉందో వారికి మాత్రమే సాబరి మంత్రం ఇవ్వబడతాయి. లేదా సాబరి మంత్రముగా చెప్పబడుతున్న ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రమును కూడా సాబరి మంత్రం లాగే జపం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే మంత్రము కూడా చాలా శక్తివంతమైనది. సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగలదు, సకల గ్రహ దోషములను నివారించగలదు, సకల శత్రువులను భయపెట్టగలదు, మనస్సును సుస్థిరం చేయగలదు, ఆర్థికంగాను ఆహ్లాదకరం చేకూర్చగలదు. దత్తాత్రేయ మంత్రములలో మహాశక్తివంతమైన మహామంత్రం ఇది. అయితే ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది చెప్పుకుందాం. ముందుగా మంత్రమునే చెప్పుకుందాం. మంత్రము ఓం ఓం నమో భగవాన్ దత్తాత్రేయ స్వర్ణమాత్రా సంతుష్టో మహాభయ నివారణో మహాజ్ఞాన ప్రద బాలోన్మత్త పిశాచవేశో మహాయోగ్యావధూతో అనసూయానందవర్ధనో త్రిపుత్ర ఓం బంధ విమోచనో హ్రీం సర్వ విభూతిద క్రోం అసాధ్యాకర్షణ ఐం వాక్ప్రద క్లీం జగత్రయ వశీకరణ సౌః సర్వమణక్షోభణ శ్రీం మహాసంపత్ప్రదో గ్లౌం భూమండలాధిపత్యప్రద ద్రాం చిరంజీవి వసట్ వశీకురు వౌసట్ ఆకర్షయ హుం విద్వేషయ ఫట్ ఉచ్చాటయ టహ టహ స్తంభయ ఖేం ఖేం మారయ నమః సంపన్నయ స్వాహా పోషయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాణి చింది గ్రహాన్ నివారయ వ్యాధిన్ వినాశయ దుఃఖం హర దారిద్ర్యం విద్రావయ దేహం పోషయ చిత్తం తోషయ సర్వమంత్రస్వరూపః సర్వతంత్రస్వరూపః సర్వపల్లవస్వరూపః ఓం నమో మహాసిద్ధిదః స్వాహా. మంత్రము ఓం ఓం నమో భగవాన్ దత్తాత్రేయ స్వర్ణమాత్రా సంతుష్టో మహాభయ నివారణో మహాజ్ఞాన ప్రద బాలోన్మత్త పిశాచవేశో మహాయోగ్యావధూతో అనసూయానందవర్ధనో త్రిపుత్ర ఓం బంధ విమోచనో హ్రీం సర్వ విభూతిద క్రోం అసాధ్యాకర్షణ ఐం వాక్ప్రద క్లీం జగత్రయ వశీకరణ సౌః సర్వమణక్షోభణ శ్రీం మహాసంపత్ప్రదో గ్లౌం భూమండలాధిపత్యప్రద ద్రాం చిరంజీవి వసట్ వశీకురు వౌసట్ ఆకర్షయ హుం విద్వేషయ ఫట్ ఉచ్చాటయ టహ టహ స్తంభయ ఖేం ఖేం మారయ నమః సంపన్నయ స్వాహా పోషయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాణి చింది గ్రహాన్ నివారయ వ్యాధిన్ వినాశయ దుఃఖం హర దారిద్ర్యం విద్రావయ దేహం పోషయ చిత్తం తోషయ సర్వమంత్రస్వరూపః సర్వతంత్రస్వరూపః సర్వపల్లవస్వరూపః ఓం నమో మహాసిద్ధిదః స్వాహా. మంత్రము ఓం ఓం నమో భగవాన్ దత్తాత్రేయ స్వర్ణమాత్రా సంతుష్టో మహాభయ నివారణో మహాజ్ఞాన ప్రద బాలోన్మత్త పిశాచవేశో మహాయోగ్యావధూతో అనసూయానందవర్ధనో త్రిపుత్ర ఓం బంధ విమోచనో హ్రీం సర్వ విభూతిద క్రోం అసాధ్యాకర్షణ ఐం వాక్ప్రద క్లీం జగత్రయ వశీకరణ సౌః సర్వమణక్షోభణ శ్రీం మహాసంపత్ప్రదో గ్లౌం భూమండలాధిపత్యప్రద ద్రాం చిరంజీవి వసట్ వశీకురు వౌసట్ ఆకర్షయ హుం విద్వేషయ ఫట్
ఉచ్చాటయ ఠహ ఠహ స్తంభయ ఖేం ఖేం మారయ నమః సంపన్నయ స్వాహా పోసయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాణి చింది గ్రహాన్ నివారయ వ్యాధిన్ వినాశయ దుఃఖం హర దారిద్ర్యం విద్రావయ దేహం పోసయ చిత్తం తోసయ సర్వమంత్రస్వరూపః సర్వతంత్రస్వరూపః సర్వపల్లవస్వరూపః ఓం నమో మహాసిద్ధిదః స్వాహా. ఈ మంత్రము గంభీర స్వరంతోనే చెప్పాలి. ఒక లయబద్ధంగా చెబితే ఇంకా మంచిది. అయితే మేము సంగీత విద్వాంసులం కాము, మేము గురువులము. మంత్ర ప్రకటన ప్రకారమే చెబుతాం. ఉచ్చే ఉదాత్త, నీచే అనుదత్త, సరిత సమాన అనే ప్రయోగం అనుసరించి మంత్రములు చెబుతూ ఉంటాము. మీకు ఎలా వీలైతే అలా చేయండి గాని అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. ఈ మంత్రము కేవలం 9 సార్లు స్మరణ చేసుకున్న మాత్రమున సకల ఇబ్బందులు తొలగి ఆనందకరమైన జీవితం సంప్రాప్తింపజేయగలడు శ్రీ గురు దత్తాత్రేయుడు. ఈ మంత్రం చేయాలనుకునేవారు గృహమందే దత్తాత్రేయుని యథాశక్తి పూజిస్తూ ప్రత్యక్ష పారాయణ చేసుకోవచ్చు. లేదా ఏదైనా మందిరమునకు వెళ్లి శివ విష్ణు త్రినాథ స్వామి దేవాలయంలోకి వెళ్లి మనం ప్రదక్షిణ చేస్తూ మంత్రజపం చేయవచ్చు. లేక అక్కడ కూర్చొని మంత్రజపం చేయవచ్చు. కేవలం 9 సార్లు 11 సార్లు చేస్తే చాలు సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలడు. ఈ మంత్రం యొక్క శక్తి 11 రోజుల్లోగా మనకు ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే అతి సునాయాసంగా బయటపడవచ్చు. దత్తాత్రేయుని గురువుగా భావించాం అనేకంటే ఎవరి ద్వారా ఈ మంత్రం పొంది ఉన్నారో అతన్నే గురువుగా భావించి చేయడం అన్నది ఉత్కృష్టమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములు వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. మేము మందిరములకు వెళ్ళమన్నాం కదా అని షిరిడి బాబా మందిరములకు ఇటువంటి మందిరములకు వెళ్లి ఇటువంటి జపములు చేయరాదు. మీరు గురు పరంపర అంటే శంకరాచార్య, రాఘవేంద్ర స్వామి ఇటువంటి పీఠములకు వెళ్లి మీరు జపములు చేయగలరు. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ షిరిడి సాయిబాబాను గురువుగా అంగీకరించదు. కాబట్టి గురు పరంపర మంత్రములను షిరిడి సాయి మందిరము అందు చేయవద్దు. అతని ఏడ మీకు భక్తి ఉంటే మీ అంతటి మీరు చేసుకోండి. ఎవరు భావన వారిది. మా యొక్క స్వతంత్రం మాకుంది, మేము దాన్ని అంగీకరించలేము. దీన్ని అర్థం చేసుకుని సాధన చేస్తే తప్పనిసరి ఫలితం తప్పక పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందంతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మన కీర్తి కిరీటాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.